నా పేరు మల్లికార్జున్. మాది ఎల్కుర్తి ధర్మసర మండలం, హన్మకొండ జిల్లా. యాక్చువల్లీ మా అమ్మకి ట్రీట్మెంట్ 2009లో మా అమ్మకి యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల మేము అక్కడ హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ కోమాకెళ్ళింది యాక్చువల్లీ ఆమె. కోమాలోకెళ్ళి ఒక 45 డేస్ ఉంది. తర్వాత ట్రీట్మెంట్ వల్ల కోమా నుంచి కోలుకున్నాక ఆమెకేమైందంటే యాక్చువల్లీ బెడ్ సోర్స్ అయింది. మనం యాక్చువల్‌గా ఈ ఈ ట్రీట్మెంట్ చూసుకుంటూ బెడ్ సోర్స్ అయింది. ఆ బెడ్ సోర్స్ కోసం మళ్ళీ జే హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినాం. చేస్తే ఏది బెడ్ సోర్స్‌కి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయినాక ఏమైందంటే ఆ బెడ్ సోర్స్ వల్ల బోన్స్ అనేది ఆమెకి దగ్గరికి ఒత్తుకొచ్చినాయి. ఒత్తుకురావడం వల్ల ఏమైందంటే అప్పటినుంచి జరుగుతూనే ఉంది. మామూలుగా రీసెంట్‌గా 2023 నుంచి ఆమెకి కంప్లీట్‌గా దగ్గరికి ఒత్తిన వల్ల ఈ కిడ్నీ ఫంక్షన్ అనేది ఒకటి లెఫ్ట్ సైడ్ కిడ్నీ ఫంక్షన్ జరగట్లేదు. మూత్రం ఆగిపోయి లోపట ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల 2023 నుంచి తిరుగుతున్నా. చాలా కిడ్నీ హాస్పిటల్ తిరిగినా, కొన్ని దగ్గరికి ఆపరేషన్ థియేటర్‌లకి పోయినంక గూడా మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. ఎందుకంటే ఆమె సపోర్ట్ చేయలేదు. స్టంట్ ఎయడానికి గానీ, ఆపరేషన్‌కి గానీ ఆమె ఎలాంటి సపోర్ట్ కాలే. సో, ఏమైంది మొన్న రీసెంట్‌గా బాగా వాపొచ్చేసింది. వాపొస్తే ఇమ్మీడియేట్‌లీ ఎక్కడ అని ఎతికితే మాకు రిలేటెడ్ తెలిసినాయనని ఈ మేడంని సజెస్ట్ చేసింది, గీతాంజలి మేడం. ఈ కిడ్నీ అంజలి కిడ్నీ కేర్‌కి సపోర్ట్ చేయడం వల్ల ఇంత సింపుల్‌గా జరిగింది. అసలు నేను ఎక్కడ అనుకోలేదు. అసలు అంత సింపుల్‌గా స్టంట్ ఏసింది. సింపుల్‌గా ఏసింది. కొంచెం భయమైంది వాస్తవానికి. కొంచెం ఎలాగైనా కంపల్సరీ చేయండి మేడం, ఆమె ప్రాబ్లమ్స్ హెవీ పెయిన్. మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఏజ్ 53. సో, ట్రీట్మెంట్ ఈజీగా జరిగింది. కేర్‌ఫుల్‌గా జరిగింది. ఇప్పుడు బాగుంది మా అమ్మ. చాలా థాంక్స్ ఈ హాస్పిటల్‌కి. ఆ మేడంకైతే చాలా థాంక్స్ నిజం. ఎందుకంటే హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా. నేను బాగా సఫర్. మా అమ్మ అంటే బాగా ఇష్టం నాకు. అందుకని ఎంతైనా చేయడానికి చేసింది. హ్యాపీగా చేసింది. థాంక్స్.